అదంతా అమ్మాయికి సపోర్టివ్గా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్లూరు మండలం రాళ్లపాడు గ్రామంలో మొన్న అక్టోబర్ 2వ తారీఖున మనకి జరిగిన సంఘటన మనందరికీ తెలుసు. చాలా దురదృష్టకర సంఘటన. ఆ సంఘటనలో లక్ష్మీనాయుడు అబ్బాయి 25 సంవత్సరాల వ్యక్తి అతి దారుణంగా హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి వల్ల హత్య చేయబడడం మనందరికీ కూడా తెలుసు. నిజంగా ఎంత దురదృష్టకర సంఘటన అంటే ఒక చిన్న ఆర్థిక లావాదేవీల మధ్యలో డబ్బులు అడిగేదానికి మధ్యలో జరిగిన గొడవలో అతి పైశాచికంగా చెప్పాలంటే బ్రూటల్గా ఒక ప్లాన్ ప్రకారం ఆ అబ్బాయిని చంపడం అనేది మనందరం కూడా చూస్తున్నాం. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే పోలీసులు ఇమీడియట్గా ఆ అబ్బాయిని మనం పట్టుకొని మళ్ళీ రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఈ హత్య జరిగిన సందర్భంలో హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ తండ్రిని కూడా అదుపులోకి తీసుకొని అతను కూడా ప్రొవోక్ చేస్తున్నారు, అతను కూడా హత్యకు ప్రేరేపించారు అన్న సంగతి తెలుసుకొని తండ్రిని కూడా ఇమీడియట్గా కస్టడీలోకి తీసుకొని వాళ్ళిద్దరినీ కూడా ఇప్పుడు రిమాండ్కి పంపించడం జరిగింది. ఈ హత్య కేసుని సమగ్రంగా విచారణ జరిపించడమే కాదు, ఎక్కడా కూడా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎవరైతే బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో తనకి న్యాయం జరిగే క్రమంలో ఈరోజు గవర్నమెంట్ చర్యలు తీసుకునే విధంగా కేసు కూడా కట్టడం జరిగింది. ఈ ఆర్థిక లావాదేవీలతో పాటు ఈ అమ్మాయిని కొంచెం హెరాస్మెంట్ కూడా చేస్తున్నాడు అన్న సంగతి తెలుసుకొని ఇమీడియట్గా దాని మీద కూడా కేసులు కట్టడం జరిగింది. ఇమీడియట్గా రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఈ అమ్మాయికి కూడా, సుజాతకి కూడా 2 చిన్న బిడ్డలు. ఆ అమ్మాయికి కూడా 1 సంవత్సరం ఆడపిల్ల, ఇంకొక 4 సంవత్సరాల ఆడబిడ్డ. అయితే ఈ హత్య జరిగేటప్పుడు లక్ష్మీనాయుడుతో పాటు వాళ్ళ తమ్ముళ్ళైన పవన్, అదేవిధంగా పినతండ్రి కొడుకైన భార్గవ్, వీళ్ళిద్దరూ కూడా తనతో పాటు ఆ బండి మీద ఉండటం కూడా మనందరికీ తెలుసు. వాళ్ళిద్దరికి కూడా ఈరోజు ఇంజూరీస్ అయ్యి వాళ్ళందరూ గాయపడి ఈరోజు గుంటూరు హాస్పిటల్లోని ఈరోజు అక్కడ ఉండటం కూడా జరిగింది. అయితే మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ కూడా చాలా కంపల్సరీగా ఈ బాధిత మహిళకి, మన సుజాతకి కంపల్సరీగా న్యాయం జరగాలి, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా న్యాయం జరగాలనే దృక్పథంతో ఈరోజు మేమందరం పాటు పనిచేస్తున్నాం. ఈ ఇన్ఫర్మేషన్ మా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలిసిన తర్వాత వాళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరినప్పటి నుంచి వాళ్ళు ఎక్కడున్నారు, ఎలా వెళ్ళారని చెప్పి వాళ్ళకి ఫోన్లో సమాచారం చేరవేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారని బాధిత కుటుంబం చెప్తుంది. దీనికి మీరు ఇద్దరినే అరెస్ట్ చేయడం ఏంటి, మిగతా వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? అరెస్ట్ చేయలేకపోవడం కాదండి, ఇందాక నేను మాట్లాడినప్పుడు కూడా ఇదే సందర్భాన్ని కూడా నేను మీ అందరి దగ్గర కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏదైతే అబ్బాయి ఒక్కడు వెళ్ళాడా, అబ్బాయికి ఎవరైనా ప్రేరేపించారా, లేకపోతే అబ్బాయి ఎవరైనా హెల్ప్ తీసుకున్నారా, హరిశ్చంద్ర ప్రసాద్ ఎవరైనా హెల్ప్ తీసుకున్నారా అన్న విషయాన్ని కూడా టెక్నికల్గా మేము ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ టైం బీయింగ్ తీసుకున్నాం తప్పించి అంతకుమించి వేరేది ఎవరిని కూడా రక్షించాల్సిన అవసరం లేదు, ఆలోచన కూడా లేదు. ఇందులోని ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడుతుంది. ఇందులో ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేయాల్సిన ప్రసక్తే లేదు. దీనికి సంబంధించి టెక్నికల్ టీము, అదేవిధంగా ఫోరెన్సిక్ టీము ప్రతి ఒక్కరు కూడా దీని మీద సమగ్రంగా విచారణ జరిపిస్తున్నారు. విచారణ నివేదిక అతి తొందరలో వస్తుంది. ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేస్తాం. అయిన వైద్యం గురించి ఆయన ప్రతి ఖర్చుని కూడా గవర్నమెంటే భరిస్తుందండి.